నమస్కారం, ఇది A9 న్యూస్. తెలంగాణ వార్తా ప్రపంచంలో సరికొత్త శకం. నిజం నిక్కచ్చిగా మీకోసం. ఈరోజు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము కొరుట్ల ఎస్ఐ చిరంజీవి అదేవిధంగా వాళ్ళ సిబ్బందితో వెటర్నరీ హాస్పిటల్ దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఎర్టిగా కారు చెక్ చేయడం జరిగింది. దాంట్లో డాష్ బోర్డ్లో గాంజా 1 కేజీ గాంజా దొరికింది. దాంట్లో ఇద్దరు పర్సన్స్ ఈ గాంజా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టు వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళ పేరు మొహమ్మద్ యాసిర్ నుమాన్, అదేవిధంగా కస్తూరి సిద్ధార్థ్. వీళ్ళిద్దరు కూడా ఈ కోర్టులకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి నాందేడ్ పట్టణం మహారాష్ట్ర నుండి ఈ గాంజా తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే కన్సూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. దాంట్లో ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని తర్వాత అదేవిధంగా అక్కడ ఉన్న గాంజా తర్వాత వెహికల్ అక్కడ సీజ్ చేసి పంచనామా చేసి అతనికి తీసుకుని రావడం జరుగుతుంది. ఈరోజు 1 కేజీ గాంజా, తర్వాత 2 పర్సన్స్, తర్వాత వెహికల్ సీజ్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ముజాహిద్దీన్ ఎవరైతే షేక్ ముజాహిద్దీన్ నాందేడ్కి సంబంధించిన అతను ఉన్నాడో అక్కడ మెయిన్ పర్సన్ ఫోర్స్, అతను కూడా అతి త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి పట్టుకున్న చిరంజీవి తర్వాత వాళ్ళ సిబ్బందిని అభినందిస్తున్నా. అదేవిధంగా మన సిఐ లక్ష్మీనారాయణ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వర్క్ జరిగింది. ఇది ప్రత్యేకంగా మన స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా స్నాప్ వాళ్ళు కూడా దీన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. దీని మీద పూర్తి నిఘా పెట్టుకున్నారు. గవర్నమెంట్ దీని మీద చాలా నిఘా పెట్టుకుంటూ మనం కరెక్ట్ చేయడానికి పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా డీజీపీ గారు తర్వాత ఇక్కడ మన ఎస్పీ అశోక్ కుమార్ సార్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలతో ఈ వర్క్ జరుగుతుంది.